ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఎక్కువ మంది ఈరోజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, టెల్ అస్ సమ్ మెడిసిన్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ నార్మల్ జనరల్ మెడికల్ స్టోర్ అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఇరెక్షన్స్. సో ఇరెక్షన్ గురించి కొంచెం నార్మల్ మెడిసిన్ చెప్పండి విచ్ ఈస్ నాట్ వెరీ కాస్ట్లీ అండ్ విల్ గెట్ క్యూర్. సో ఈ క్యూర్ గురించి వస్తే అక్కడ ఏమొస్తుందంటే, లైక్ మనము ఫస్ట్ ఇది ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, నార్మల్లీ మనకు ఇరెక్షన్ ఎందుకు తగ్గుతుంది? ఓకే. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఏజ్ వచ్చేసరికి ఒకటి ఏంటంటే, మనకు షుగర్ కానీ బీపీ కానీ పెరిగిపోతే కూడా ఇరెక్షన్ తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు డెఫినెట్గా మీకు ఇరెక్షన్ తగ్గుతుంది. కొన్ని విటామిన్స్ అండ్ హార్మోన్స్ మన బాడీలో తగ్గిపోతే కూడా ఖచ్చితంగా మనకు 100% మనకు ఇరెక్షన్ తగ్గుతుంది. సో ఈ ఇరెక్షన్ మళ్ళీ మనం నార్మల్ వేలో పెంచాలంటే మళ్ళీ కొంచెం టైం పడుతుంది. అంతా తగ్గిపోయిందంటే ఇట్స్ నాట్ సో ఈజీ లైక్ వీ కెన్ ఎన్హాన్స్ ద హార్మోన్స్ ఆర్ ఎనీ విటమిన్ ఇన్ ద బాడీ విత్ ఇన్ ఎ డే ఆఫ్ టైమ్. ఇట్స్ నాట్ పాసిబుల్. సో మీరు ఏం చేయాలంటే, నేను కొన్ని చిట్కాలు ఈరోజు చెప్తాను, కొన్ని మెడిసిన్స్ గురించి కూడా చెప్తాను. సో ఇవన్నీ పాటించాలి. ఫస్ట్ థింగ్, యూ మస్ట్ డూ 1 hour ఎక్సర్సైజ్ ఇన్ అ డే. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2, డైలీ బేసిస్లో రాత్రిపూట ఒక పూట యూ షుడ్ ఈట్ మిల్లెట్. ఓకే. యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ లైక్ రైస్, దోశ ఆర్ చపాతి. నో, నథింగ్. ఓన్లీ మిల్లెట్ తినండి. అండ్ ఇఫ్ యువర్ షుగర్ లెవెల్ ఈజ్ హై, దెన్ మీరు డాక్టర్ కన్సల్ట్ చేసి దెన్ షుగర్కి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. అండ్ హార్మోన్ లెవెల్ ఇన్ కేస్ తగ్గింది అంటే మీరు డాక్టర్తో కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ మీకు చెప్తారు. ఇన్ కేస్ హార్మోన్ లెవెల్ తగ్గింది అంటే హార్మోన్స్కి కొన్ని సప్లిమెంట్స్ మనం ఖచ్చితంగా వాడాలి. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, యూ టేక్ 50% ఆఫ్ యువర్ ఫుడ్ ఫర్ ద డే షుడ్ బి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 50% నార్మల్ ఫుడ్. అండ్ ఎక్సర్సైజ్ మీరు డైలీ చేయడం మొదలు పెడితే యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే. సో ఇబ్బంది ఏముండదు. ఇట్ విల్ టేక్ జస్ట్ 2 to 3 months ఆఫ్ టైమ్ అండ్ 100% యూ విల్ గెట్ ద రిజల్ట్. అండ్ వచ్చేసరికి యాక్చువల్లీ ద మెయిన్ టాపిక్ ఇస్ ద మెడిసిన్. సో మెడిసిన్స్ గురించి ఐఎమ్ టెలింగ్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఆల్ ద జనరల్ మెడికల్ స్టోర్. ఓకే. ఇన్ నార్మల్ మెడికల్ స్టోర్లో ఇది అవైలబుల్. ఒకటి ఏంటంటే డి విటమిన్ టాబ్లెట్స్ మీరు తీసుకోవచ్చు డైలీ 1. అండ్ దాంతో పాటు ఒకటి విటమిన్ B12. సో విటమిన్ B12 మీరు డైలీ బేసిస్లో ఒక్కొక్కటి తీసుకోండి. అండ్ దాంతో పాటు విటమిన్ C కూడా తీసుకోండి.